Hello aspirants, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో ప్రిపరేషన్ బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. ఎస్ అండి, అబౌట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్. సో ఇది ఆల్రెడీ వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అని అంటే ఎస్ అండి, నేను ఇంతకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను దాని గురించి చూశాను. బీఎడ్ అని ఉంది అని చెప్పేసి నేను అంతా ఫోకస్ చేయలేదన్నమాట. సో నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా సార్ ఒకరు కలిసారు అక్కడ. సార్ అన్నారు, ఏం జాబ్ చేస్తున్నావు అని. ఏం చేయట్లేదు సార్, ఇట్లా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి. సో సార్ అన్నారు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్లై చేసావా అని. లేదు సార్, దానికి బీఎడ్ ఉండాలి అని చెప్పాను అనమాట. సార్ అన్నారు, ఎవరు చెప్పారో అవసరం లేదు, నీకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కదా నీది, నీ బీఎడ్కి ఎలిజిబుల్ సబ్జెక్టే, పీజీ ఉంది కదా, సో నువ్వు అప్లై చేయొచ్చు అని చెప్పేసి. సో నేను ఇంకా అనుకున్నాను, అంటే పేపర్ టు సిలబస్ డిఫరెంట్ కదా అనేసి. సో సార్ అన్నారనమాట, నీకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ సిలబస్ పైన గ్రిప్ ఉంది, సో అది రివిజన్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, పేపర్ 2 పైన ఫోకస్ చేయి ఉన్న డేస్ మొత్తము అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నోటిఫికేషన్ చూశాను కంప్లీట్గా. సో ఏంటంటే నోటిఫికేషన్ చూసినప్పుడు నోటిఫికేషన్లో నాకు 24 పోస్టులనే ఉన్నాయి. సో అందులో మళ్ళీ మల్టీ జోన్ 2 నేను ఓసీ. సో ఓన్లీ 7 పోస్ట్, లోకల్ 5 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1 ఉంది. సో 6 పోస్టులే ఉన్నాయని చెప్పేసి ఆలోచించాను. ఫాదర్తో చెప్పానమాట. నేను ఫస్ట్ నాకు ఏది ఉన్నా నేను మా డాడీతో డిస్కస్ చేస్తాను. ఫాదర్తో చెప్తే మా డాడీ ఏమన్నారంటే, అవును 6 పోస్టులు ఉన్నాయి, అయితే ఏమైంది అని అన్నారు. 6 ఉన్నాయి అని అంటే, అవును 6 ఉన్నాయి, నువ్వు కరెక్ట్గా 100% ఎఫర్ట్ నీ సైడ్ నుంచి ఉన్నప్పుడు 6 ఉంటేంది 3 ఉంటేంది అని అన్నారు. నాకు కొంచెం అర్థం కాలేదు సార్. నాకు తర్వాత నేను కూర్చొని ఆలోచించాను. అవును 6 ఉన్నాయి, 6లో నేను నా ఎఫర్ట్ నేను 100% పెట్టి కరెక్ట్గా ప్రాక్టీస్ రివిజన్ కరెక్ట్గా పెడితే అందులో ఒక పోస్ట్ నాదే కదా అనేసి నాకు అనిపించింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను 8 అవర్స్ చదువుతున్నాను, నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను ఎన్ని డేస్ నుంచి. సో నా 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ అనమాట నా ప్రిపరేషన్. ఇంతకుముందు అన్నీ మిస్ అయ్యాయి. సో ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడైతే నా గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. సో అది వచ్చేంత వరకు అయితే ఈ ప్రిపరేషన్ చేయొచ్చు కదా అనేసి నాకు అనిపించింది అనమాట. సో అంటే ఏదో పైన చదవడం కాదు, ఫుల్ టు ఛాలెంజ్గా తీసుకొని 100% ఎఫర్ట్ పెట్టాలని అనుకున్నాను అనమాట. సో డెఫినెట్గా ఈ 6 పోస్ట్లో ఒక పోస్ట్ నాకు రావాలి అనేసి నేను చదువుతాను 100%. ఓకే, సో దానికోసం నేను సిలబస్ చూస్తున్నానంట. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని నోట్ డౌన్ చేసుకుంటున్నాను. అంటే అట్లా మైక్రో సిలబస్ లాగా చేసుకుంటే ఏంటంటే మనకు ఓవరాల్ సిలబస్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయనేది ఒక ఐడియా వస్తుంది, అండ్ మన ప్రిపరేషన్ అనేది స్మూత్గా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నాకు ఆల్రెడీ జనరల్ స్టడీస్ పేపర్ నోట్స్ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఇప్పుడు పేపర్ 2 పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉన్నాయి, అది ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. సో ప్రతి ఒక్క టాపిక్కి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ పైన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం ఇలా చేయాలన్నమాట. ఓకే, సో ఈ వీడియో ఎందుకు అని అంటే, నాలాగా చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. లైక్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటే, మేము బీఎడ్ చేయలేదు కదా, మేము ఎలిజిబుల్ కాదేమో. లేదండి, అందరూ ఎలిజిబులే. మనం చేసిన గ్రూప్ ఏదైతే ఉందో అందులో బీఎడ్కి మనం ఎలిజిబుల్ అయ్యి ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే చూసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్ మనకు July 19th వరకు ఉంది టైమ్. ఓకే, సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి నేను సిలబస్ ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమైపోతుంది, అంటే చదవచ్చు, అంత టిపికల్గా ఏం లేదు, మనం ఎఫర్ట్ పెడితే మాత్రం డెఫినెట్గా వస్తుంది మనకి. ఓకే, సో ఏంటంటే ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకు అనిపించింది, మా పేరెంట్స్కి నా మీద ఇంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు నాకు చదవడానికి ఏమైంది అనేసి నేను ఇంకా అనుకున్నాను అనమాట. నేను స్టార్ట్ చేస్తాను ప్రిపరేషన్ అనేది. సో అంటే ఈ వీడియోలో జస్ట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే సిలబస్ గురించి డిస్కస్ చేస్తాను. సో మనం డైలీ ఎలా చదువుదామని, ఆల్రెడీ మనం జనరల్ స్టడీస్ చదువుతున్నాం కదా, అలాంగ్ విత్ దట్ ఇది కూడా మనం యాడ్ చేసుకుందాము. అంటే 2 అవర్స్ సెషన్ అనమాట. నేను ఇంతకుముందు 8 అవర్స్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా, ఇప్పుడు 10 అవర్స్. ఎందుకంటే మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మనం కూడా మన స్టడీ టైం అని ఇంక్రీజ్ చేయాలి. సో నేను అందుకే 10 అవర్స్ పెడుతున్నాను. ఓకే, మీరు కూడా నాతో పాటు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.